हर दीवानो मुझे पहचानो, कहाँ से आया मैं हूँ कौन, मैं हूँ कौन, मैं हूँ कौन, मैं हूँ मैं हूँ मैं हूँ कौन। मैं हूँ डॉन, मैं हूँ डॉन, मैं हूँ मैं हूँ मैं हूँ डॉन। अरे तुमने जो देखा है, सोचा है, समझा है, जाना है, ओ मैं नहीं, ओ मैं नहीं। लोगों की नजरों ने मुझको यहाँ जो भी माना है, ओ मैं नहीं, ओ मैं नहीं। आवारा बादल को, सौदाई पागल को दुनिया है समझा है कौन। अरे दीवानो मुझे पहचानो, जरा पहचानो, मैं हूँ डॉन। यारों का वो यार हूँ, यारी में ये जान लुटा दे जो। मैं हूँ वही, मैं हूँ वही। दुश्मन का दुश्मन हुआ, दुश्मन के छक्के छुड़ा दे जो। मैं हूँ वही, मैं हूँ वही। तुम जानो ना जानो, मैंने तो जाना है महफिल में कैसा है कौन। अरे दीवानो मुझे पहचानो, जरा पहचानो, मैं हूँ डॉन। अरे मैंने क्या सोचा है, क्या ख्वाब है मेरी आंखों में, तुम जानो ना, तुम जानो ना। मैंने भी बदला है क्या ये रंग बातों ही बातों में, तुम जानो ना, तुम जानो ना। चेहरे पे चेहरा है, पर्दे पे पर्दा है, दुनिया में समझा है कौन। अरे दीवानो मुझे पहचानो, कहाँ से आया मैं हूँ कौन। मैं हूँ डॉन, मैं हूँ डॉन, मैं हूँ मैं हूँ मैं हूँ डॉन। हवा के साथ साथ, घटा के संग संग, हवा के साथ साथ, घटा के संग संग। वो साथी चल मुझे लेके साथ चल तू, यूं ही दिन रात चल तू, समझ मेरे साथ चल तू, ले हाथ चल तू। वो साथी चल
ये मौसम था बड़ा सुहाना, ला 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 ला। एक तो ये मौसम है बड़ा सुहाना, उस पे अपना दिल भी है दीवाना। वो साथी DJ Raju and Kira. Mai saram godame, mai sama. DJ Raju and Kira. BG
వస్తా డాన్స్ అయితే ఏమి బాబా నిలబడి నిలబడి చెమటతోటి అట్లా అన్న తింటుండ దయచేసి సీనియర్స్ మెంబర్స్ ఓన్లీ క్రికెట్ 2 మ్యాచ్ సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ 45 గోల్ ఉండాలి. 45 ప్లస్ నో బిలో 45 ప్లస్. డిస్కషన్ చేస్తే పని కాదా, టీమ్స్ కోరుకుని ఆడుకోవాలి అంతే. No discussion, only play. No discussion, only play. Hello, please, youth members, please, youth, come back. Please, youth, come back. Youth members, come back, please. Youth members, come back. Youth members, come back, please. Please come back, youth members. బ్యాటరీ అయిపోయింది. ఓ యూత్ అందరూ వెనకరండి, ఇంకో టీం కూడా ఉంది. హలో మధు ప్లీజ్ వెనకరండి, టైం వేస్ట్ అవుతుంది, లైఫ్ ఫెయిల్ అవుతుంది. హలో 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 మధు ప్లీజ్, మధు గారు ప్లీజ్ ఎందుకు వచ్చేసేయండి. యూత్ మెంబర్స్ కమ్ బ్యాక్ ప్లీజ్. Please come back, youth members. Youth members, come back, please. Please come back. Please come back, youth members. Hello, excuse me. 45 పైన 25 పైన మధ్యలో ఆడాలి. అంతగానే మన ఎవరు 25 యూత్ 47 యూత్ అంటే యూత్ లానే ఉండాలి, ఓల్డ్ అంటే ఓల్డ్ లానే ఉండాలి. 78 ఉన్నారు. వద్దు పాప ఇబ్బంది అవుతుంది. అన్నా ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది అన్న. మీరు వచ్చేది నాన్నే ఆడబెట్టు. రమణన్న మదనన్న ఇద్దరు కెప్టెన్స్ 11 మీతో అందరూ రావాలి. నెక్స్ట్ మన టీం చేసుకోవచ్చు. రమణన్న మదనన్న నాకు తెలిసిందా మంచి క్యాప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ జూమ్ అండ్ స్టార్ట్ మన సార్ది. ఫస్ట్ బ్యాటింగ్, బౌలింగ్ వచ్చేసి రమణ సార్ది. అలాగే శివనారాయణ గారు ట్రెజరర్, వారిని కూడా స్టేజ్కి రావాల్సిందిగా, జనరల్ సెక్రటరీ ఏ నరేష్ గారిని స్టేజ్కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే జనరల్ సెక్రటరీ కన్నా గారిని, యాకయ్య గారిని కూడా మన స్టేజ్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ ముందు వరుసలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నా లోయేష్ అన్న, థ్యాంక్స్ అన్న. అందరూ ఇక్కడ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే అక్కడ స్టేజ్ వాళ్ళు భయ్యా గణేష్ భాయ్ మదన అవునా ఒకసారి
అందరూ ఒకసారి కూర్చో. అలా రానా రానా నేనే అవుతాను. మైకు జనరల్ సెక్రటరీ నరేష్ గారు ఇస్తున్నారు. మిగతా సభ్యులను పిలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ once again good evening and thank you for participating in this event. మన FPGA ఇవాళకి ఫోటోగ్రఫీ చేసుకోవడం 28th యానివర్సరీ 20వ సంవత్సరం చేసుకుంటున్నాము. అందరూ దానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఎగ్జిక్యూటివ్ బాడీ వాళ్ళు సత్యమన్న ఒక్కసారి డ్యాన్స్ హరేణ గారు ఎగ్జిక్యూటివ్ బాడీ హరి ఆర్గనైజర్ మోహన్ గారు డ్యాన్స్ దగ్గర రావాలి. ఆర్గనైజర్ అయ్యాకే డ్యాన్స్ దగ్గరికి రావాలి. ఆర్గనైజర్ రవి ఎస్ఎస్కే స్టూడియో డ్యాన్స్ దగ్గరికి రావాలి. ఒకసారి మన సత్యం గారు అనౌన్స్ చేస్తారని మళ్ళీ నేను సాయంత్రం పోయి నువ్వు బ్యాట్ వదులుతామన్నా కూరగాయలు ఇచ్చిండు కిరాయం దిగలేదు. నీ బొమ్మతో ఇంటి నువ్వు ఫ్యామిలీ చేస్తావు ఇంటి పక్షాన ఇది మాత్రం నిజంగా నువ్వేమో బ్యాట్ వద్దురా ఆయనేమో ఇక్కడ వదులున్నారు మొత్తం ఇట్లా పడుకుంటుంది. సీనియర్ ఫోటోగ్రాఫర్ని మనం సన్మానించుకోవడం మన ఆనవాయితీ కాబట్టి మన సీనియర్ ఫౌండర్ కమలశ్రీ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా. ఏ మొలకెత్తావా అక్కడైతే మన ఏం కాదు తక్కువైపోతుంది. ఏం కాదు ఈ వర్షం ఏం కాదు పడే వర్షం కాదులే. మన ఫౌండర్ కమలశ్రీ గారు సన్మానించడం మన ప్రెసిడెంట్ గారు. అలాగే అన్నా ఇటు తిరిగానా ఏం ఫోటోగ్రాఫ్ నాకు అర్థం కాదు. అన్న విజిట్ ఇయ్యారంటే మళ్ళీ ఎందుకు వస్తే బాబా ఇటు అన్నా ఇటు ఇక్కడ అన్నా ఇక్కడ చూడ ఒకసారి చూస్తావా మనల్ని మనమే డామినేట్ చేసుకుంటున్నాం. రమణ గారి శిష్యుడు మన కూర్చోనా ఓకే అని ఇక్కడ కెమెరా చూడాలి. ఓకే ఓకే మన సీనియర్ సభ్యులు దేవేందర్ రెడ్డి అన్న గారు ప్లీజ్. ఒకసారి చప్పట్లు కొట్టండి బ్రదర్స్ ప్లీజ్. అన్నా ఇక్కడ పైన పేరు రాని రై రిటైర్మెంట్ అయితే తీసుకో కొంచెం అటు ఎవరు వచ్చి పడుకోమనబ్బా. అన్నా ఎవరైనా వచ్చి పట్టుకోమని అన్నా ఎవరైనా వచ్చి పట్టుకోమని అన్న ఒకసారి చాలా కష్టమవుతుంది అన్నా ఒకసారి పట్టుకోమన్నావా. ఓకే ఇక్కడ అన్న కెమెరా అన్నా కెమెరా. థ్యాంక్ యూ అండి. కెమెరా పెట్టచ్చు. దాస్ గారు వయసులో నాది సార్ వయసులో నాది ఒక భావన ఉంటుంది.
అయినా కూడా నాకు ఈ అవకాశం వచ్చిందని దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు తొందరగా అదృష్టం వచ్చింది నిర్మాణం చేసుకోవడానికి. ఓకే ఇక్కడ అన్న ఇక్కడ అన్న ఇక్కడ ఇక్కడ తీసుకో పట్టుకో నెక్స్ట్ పట్టుకుంటాను. కెమెరా పట్టుకో సభ్యులందరికీ మన 300 ఫోటోగ్రాఫర్లందరికీ అందరూ కలిసిమెలిసి ఉంటాము. పోట్లాడుకోవద్దు, మంచిగా ఉండి మంచిగా చేయాలి. ఏ విషయంలో ఫ్రెండ్స్ వస్తారు, సంఘం అసోసియేషన్ నుంచి వస్తారు, బంధువులు రారు. ఎప్పుడు ఫ్రెండ్స్ ను విడగొట్టుకోవద్దు, మన అసోసియేషన్ పీపుల్ ను కూడా విడగొట్టుకోవద్దు. మంచిగా ఉంటాము, అందరం కలిసిమెలిసి ఉంటాము. 76 years old. Oh, wow, 1 second class. Thank you, sir. మేము అందరం కలిసిమెలిసి ఉంటాం సార్. అయినా ఏదో చిన్న చిన్నగా అలాంటి మేము మా సర్వీస్ లో రికార్డింగ్ అవుతుంది చూడు. రికార్డింగ్ సహాయం చేశాము. అంటే అందులో ఒకటైతే లాస్ట్ వర్కింగ్ బాడీ నుంచే ఉండే, కాబట్టి అప్పుడు అది ఇవ్వలేకపోయారు, మాకు అందజేశారు కాబట్టి కాలం చెల్లారు. ఆ టైంలో కలెక్షన్ చేసినప్పుడు ఒక 10,000 రూపీస్ పెండింగ్ ఉండిపోయినాయి. ఎప్పుడు కార్యక్రమం సెట్ కాలేదు కాబట్టి అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని పిలవడం జరిగింది, అతనికి మా చేతుల మీదుగా ఇస్తున్నాం. ఒకసారి అలా ఉంచే ఫ్రేమ్ అదే ఉంటుంది. వాళ్ళ అబ్బాయి భరత్. బాబాయ్ ఈడ అన్న ఇక్కడ చూడాలన్న అందరూ. కెమెరా మీద పెట్టే పడట్లేదన్నా వర్షం, పడట్లా ఆగిపోయింది. ఇది వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఇప్పుడిప్పుడే వీడియో మిక్సింగ్ కూడా నేర్చుకున్నాడు. ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ చేసిండట, నేర్చుకోవడము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు. ఫ్యూచర్ ఎవరైనా వర్క్ ఇవ్వాలనుకుంటే బాబుని కొద్దిగా వర్క్ ఇచ్చి సహాయం చేయగలరు. మేము తీసుకొని జాయిన్ చేస్తాము, మీకు ఫర్దర్ గా యూజ్ అవుతుంది. ఈ మధ్యనే మన సభ్యుడైనటువంటి అనిల్ కి కొద్దిగా బ్లడ్ క్యాన్సర్ సంథింగ్ ఏదో వచ్చిందని చెప్పారు. దానికి ఎమర్జెన్సీ నిమిత్తం అమౌంట్ కావాలంటే మనం రేజ్ చేసిన ఒక 24 hours లోనే మనకు 25,150 రూపీస్ మన సభ్యులందరూ సహాయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత తొందరగా అందరూ రియాక్ట్ అయ్యి మాకు హెల్ప్ చేస్తూ మేము వాళ్ళకి హెల్ప్ చేసేటట్టు మీరు చేసినందుకు ప్రతి సభ్యుడు పేరున అమౌంట్ ఇచ్చిన పేరున సభ్యులందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం మా బాడీ తరఫు నుంచి. ఒక్కసారి ఆ అమౌంట్ వాళ్ళ అనిల్ ఎలాగో లేడు, వాళ్ళ బ్రదర్ భాస్కర్ గారికి అందజేస్తున్నాము. ఒకసారి రావాలి డ్యాన్స్ దగ్గర బాడీ మొత్తం ఫోటో వీడియో కూర్చి కూడా లేపేస్తుంది. వర్షం అయిపోయింది కదా, అయిపోయింది వర్షం అయిపోయింది రాదు కదా వస్తుంది. సింపుల్ పడతానే పెట్టు. అన్న కొద్దిగా బ్యాక్ సైడ్ కొంచెం అనుకున్నాను. ఇది కూడా సెట్ అవట్లేదు ఫ్రేమ్. లాంగ్ ఇంకా అందే వస్తుంది. తీసుకో, ఇది పట్టుకో, దాని మీద పెట్టేయనా. నీళ్ళు పడుతున్నా మన ఖరాబ్ అవుతుంది. వర్షానికి ఏం కాదంటే వర్షానికి ఖరాబ్ అవుతుంది. ఓకే అది ఈ క్లిప్లో కట్టాలి. తీసే ఇంకా మొత్తం మిక్స్ అయిపోతుంది. థ్యాంక్ యూ అందరికీ. 2 నిమిషాలు దానిపైన దృష్టి ఉంచాల్సిందిగా మనవి. కెమెరా కన్నుతో దృశ్యాల మాయాజాలం, నిశ్శబ్ద క్షణాలలో దాగి ఉన్న భావాల సంగమం, వీళ్ళలో వెలుగుల నీడల నాట్యం, గతం యొక్క జ్ఞాపకం,
భవిష్యత్తు యొక్క స్వాగతం. వారి కళా నైపుణ్యం, ప్రతి ఫ్రేములో జీవం, ఫోటోగ్రాఫర్ల సృజన, అందమైన జీవితం. నేను జీవితంలో ఒక విషయం చాలా చెప్పాలని ఎప్పుడు ఆశిస్తా ఉంటా. జీవితం అనేది చాలా చిన్నది నేను అనుకునేది. ఎప్పుడైనా ఫోటోగ్రఫీ రంగంలో మనము డబ్బుల కోసం పరిగెత్తుతూ ఉంటాం, రేపటి రోజు ఎలా గడుస్తుందో అని. కానీ టెక్నాలజీ కోసం పరిగెత్తండి, డబ్బులు దానంతట అవే మనం కూడా పరిగెత్తుతాం. ఒక విషయం, మనం ఎప్పుడు ఒకరికి స్ఫూర్తిగా ఎప్పుడు అవుతామంటే మనకంటే సీనియర్స్ ని చూస్తూ ఉన్నప్పుడు, మన సీనియర్స్ ని చూసి మనము నేర్చుకుంటా ఉంటాం. నా లైఫ్ లో నాది 30 years, నేను ఇప్పటికే ఒక 30-40 lakhs అప్పు చేశాను. అప్పు చేసినా ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయము, అదే సీనియర్స్కి వెళ్ళి అడగండి నా ఏజ్లో ₹1 అప్పు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు, వాళ్ళు ప్యాషన్ తోటి చేసినారు. మనం బిల్డప్ చూపించుకోనికి ఫోటోగ్రఫీ చేస్తాం. అప్పులు చేసి కెమెరాలు కొని రోడ్డు మీద ఆగమవుతున్నాం. అదే మన సీనియర్లు ఏ ఒక్కరు రోడ్డు మీదకి వెళ్ళాలి. వాళ్ళు ఫోటోగ్రఫీ కళామ తల్లిని నమ్ముకున్నారా, దాన్ని నమ్ముకొని దాన్ని విశ్వసించినారు. ఈ క్రికెట్ మనల్ని చాలా నేర్పిస్తుంది. క్రికెట్ అని ఒక ఆట అని అనుకుంటే మాత్రం మీరు అంతా పొరపాటు. క్రికెట్ను ఎంత జాగ్రత్తగా నువ్వు చూస్తూ ఉంటావో నీ భవిష్యత్తు గురించి అంతే జాగ్రత్తగా చూడాలి. నువ్వు క్రికెట్ బాల్ను కొట్టాలని ఎంత తాపత్రయం, ఎంత ఫోకస్ ఉంటావో నీ లైఫ్ కోసం అంతే ఫోకస్ ఉండాలి. ఎవ్రీడే ఛాలెంజెస్, ఎల్లుండి ఏం అవసరం వస్తుందో తెలియదు, చెప్పే వాళ్ళు ఉండరు మనకు. అలాంటి టైంలో అసోసియేషన్ ఉండదు. అసోసియేషన్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేసుకోకూడదు. దాంట్లో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన పెద్దలు ఈఎస్ఐ కూడా ఉంది మనకు. దాదాపు 250 to 300 వరకు ఉన్నాము. అయినా ఇప్పటి వరకు 67 members చేసుకున్నాము. నాకు ఆ బాధ తెలుస్తా ఉంది. ఇప్పుడు నాకు ఈఎస్ఐ ఉంది, స్టిల్ 20 days లో 7 lakhs పెట్టాను. ₹1 కాయిన్ లేదు వాడి దగ్గర. అసోసియేషన్ నన్ను అడిగారు, భాస్కర్ ఈ టైంలో నీకు ఏమైనా డబ్బులు ఉన్నాయా అంటే, జీరో ఉందంటే భాస్కర్ ఒక 20,000 నీకు అవసరం వస్తా అంటే ఇమ్మీడియట్గా పడతారు. నిజంగా అట్లాంటి అసోసియేషన్ సమయానికి రూపాయి అన్నం పెడతారు ఆకలి ఉన్నప్పుడు, అది నిజమైన సంతోషం. భోజనం ఎప్పుడన్నా తింటా ఉంటాం, భోజనం ఎప్పుడన్నా చేస్తూ ఉంటాం. నిజమైన టైంకి నిజమైన హోప్, నిజమైన నా బ్రదర్ అని అనుకున్న నా అసోసియేషన్ అప్పుడు. అంటే అసోసియేషన్ నెగ్లెక్ట్ చేయొద్దు, హెల్త్ ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. మనకు ఏ వచ్చినా దాని అమ్మ వచ్చినా, వాళ్ళ కాలం నుంచి రీల్స్ వచ్చినాయి, రీల్స్ తర్వాత డిజిటల్ వచ్చింది, డిజిటల్ తర్వాత సోషల్ మీడియా వచ్చింది. స్టిల్ వాళ్ళు కంటిన్యూ అయి ఉన్నారు. కానీ మన జనరేషన్ వాళ్ళు చాలా మంది డ్రాప్ అవుతా ఉన్నారు. కనీసం ఓన్లీ ఫోకస్ లేకపోవడం, ముందు చూడలేకపోవడం. దయచేసి ముందు చూడండి. అసోసియేషన్ మనకు ముందుంటుంది. టెక్నాలజీని కూడా మాకు నేర్పించమని మన అసోసియేషన్ని, క్రికెట్తో పాటు క్రికెట్ అనేది శారీరకమైన ఆహారాన్ని ఇస్తే మనకు ఆత్మీయంగా మన మనసుకు ఇచ్చే టెక్నాలజీ నేర్చుకోవడానికి మనం ముందుండాలని, రేపటి మనం వెళ్తా ఉన్న ఎక్స్పో మనకు టెక్నాలజీ నేర్పిస్తా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అసోసియేషన్. మీకు అందరికీ వాస్తవంగా చెప్పాలంటే అన్నకి అన్న వాళ్ళ తమ్ముడికి ఇద్దరికి కూడా అసోసియేషన్లో సభ్యత్వం రెన్యువల్ చేసుకోకపోయినా కూడా మానవతా దృక్పథంతో ఫండ్ రైజ్ చేయడం జరిగింది. మిగతా సభ్యులందరూ కూడా గమనించవలసిందిగా కోరడం అయింది. ఒకవేళ రెన్యువల్ చేసుకోకపోయినా కూడా ఇప్పటికైనా దయచేసి అందరూ రెన్యువల్ చేసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ.
విన్నర్ రన్నర్. థ్యాంక్ యూ భాస్కర్ అన్న ఈ స్పీచ్కి. కానీ ఇదంతా మీ అందరి స్ఫూర్తితోటే మేము చేసినాం. మీరు అందరు ఉంటేనే మేము ఇక్కడ ఉన్నాం. మీ బలం ఎంత ఉందో మా బలం అంతే ఉంది. మీ బలంతో మేము ముందుకు పోతున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని చేయాలన్నా మీ అందరి బలం మాకు కావాలి కాబట్టి మీ అందరి సపోర్ట్ ఎల్లవేళలా మాకే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నాం. అధినేత మొదటిసారి గారిని డయాస్ వద్దకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి మొదటిసారి గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజ్ స్టూడియో అధినేత గారు మనం పోగానే FPGA మా లోకల్ సార్ అంటే ఎంబడే రియాక్ట్ అయ్యి మనకి గిఫ్ట్ ఇస్తానని రన్నర్కి విన్నర్కి స్పాన్సర్ చేస్తా అని చెప్పారు. ఒకసారి డాష్ బేస్కి రావాల్సిందిగా కూర్చున్నాం. థ్యాంక్ యూ సార్. రన్నర్స్కి విన్నర్స్కి మన డయాస్ అలంకరించిన పెద్దలు 5 కలిసి వాళ్ళకి బహుమతి ఇస్తారు. ఫస్ట్